నల్గొండ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులకు సన్మానం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఉదయం పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత పిల్లి రామరాజు మధ్య వాగ్వాదం జరిగింది. పిల్లి రామరాజుపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి దాడి చేశాడు. దాడిలో కళ్ల అద్దాలు పగిలిపోయాయి. దీంతో పిల్లి రామరాజు వర్గం ఆందోళనకి దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ నేత గోలి మధుసూదన్ రెడ్డిని కార్యకర్తలు తోసివేయడంతో కింద పడిపోయాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వాడు చాలా అయితే పోటీ చేయమని 6వ వార్డుల తెలుస్తుంది. 6వ వార్డులో ఆయన చక్కగా ఏదో పార్టీ ఆఫీస్లో కొట్టుకునేందుకు పార్టీ ఆఫీస్లో ఎందుకు ఎవరిని చేస్తున్నాము విలేజ్లలో గెలవాలంటే కనీసము ప్రోత్సహించలేదు, మాట్లాడలేదు. ఎందుకు చెప్పు, ఇది ఉంటే మాట్లాడతామా? కెమెరామెన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకొని చిప్పులు ఫార్మాట్ చేయడం ఎక్కడిది? మీడియా మాకు స్వేచ్ఛ లేదా? మీ ఇల్లా ఇదేమన్నా? ఇది బీజేపీ పార్టీ ఆఫీస్. ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు? మేము మీడియా కదా, మాకు కూడా స్వేచ్ఛ ఉంది. మీ ఇంటి పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఇది మా మీడియా మెంబర్ కార్డులు తీసుకొని ఫార్మాట్ చేసే ధైర్యం ఉందా మీకు? నన్ను కొట్టిండు, నా అద్దాలు పోయిన వాడు నా మీద గుద్దిండు. ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే, ఆ లంజోడికి వచ్చి నా మీద నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పినాక నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటాను. నా బలం ఏందో చూపిస్తా. నేనైతే వదిలిపెట్టాను. నేను ఏమనలే. నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు నా మీద దెబ్బేసిన లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉంటుంది. నేనేమన్నా వాని మనిషి వాడు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు. నా అద్దాలు జరైతే పుచ్చుకును ఇక గుద్దిండు లంజోడుకు. లంజోడు కానీ వద్దని మాట్లాడుతారు. పక్కీర్ లంజోడుకు ఎవరన్నా గుద్దింది? ఎవరు మీకు? పక్కీర్ మోహన్ రెడ్డి వాడు ఇంతమందికి హాస్పిటల్లో పనిచేసేది. నాగమర్సిరెడ్డి హాస్పిటల్లో పనిచేస్తే వాని జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. గొడవ గల కారణం ఏంది అసలు? ఏం లేదు, సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామనంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన. ఇలా అందరికీ షాల్వలు, మెమెంటోస్, అందరికీ భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేద్దామనుకున్నాం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాడు. మదానా మీరు అట్లా పోతే మాత్రం తప్పుల పడతారు. నేను చెప్తున్నాను, వాడు నాకు రావాలి. ఇప్పుడే వాళ్ళు ఎనగొడతారు. నాకు కాలు పట్టుకోవాలి, సారీ చెప్పాలి. లేకపోతే వాని ఇంట్లో జ్వరపడతా. లంజోడుకు వాని ఇంట్లో జ్వరపడతా. నేను